నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి నెహ్రూ చేసింది, ఆ తర్వాత నరేంద్ర మోడీని ప్రస్తుతం ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలని కొన్ని గొంతులు ఎలుగెత్తి ఎందుకంటున్నాయి. అక్కడికి నెహ్రూ ప్రధానమంత్రిగా ఏం చేశాడు, ఆ తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వాటిని నరేంద్ర మోడీ ఎట్లా మార్చుకుంటూ వచ్చాడు. మనకి అందరికీ తెలిసిందే, నెహ్రూని అందరూ కూడా భారత్కు ఒక కర్స్ అంటూ ఉంటారు. ఎందుకు, కారణం ఏంటి? చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణకి చెప్పాలంటే, అసలు ఎలక్ట్ కాకుండానే అన్ఎలక్టెడ్ అని చెప్పచ్చు ప్రధానమంత్రి అయ్యాడు ఆయన భారతదేశానికి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళందరి మీద కూడా పెద్ద కాన్స్పిరసీ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే నెహ్రూ అని చెప్పచ్చు మనం. భరతవర్షిని పూర్తిగా పార్టీషన్ విభజనకి కారణం నెహ్రూ అని చెప్పచ్చు. అలాగే బలిస్తాను, గ్లిజిట్లు ఇవన్నీ కూడా మన చేజారిపోవటానికి, భారతదేశం చేజారిపోవటానికి నెహ్రూ లాంటి వాళ్ళే కారణం. ముఖ్యంగా సియాచిన్ గ్లేషియర్ డిస్ప్యూట్ ఇప్పటికీ నడుస్తుందంటే ఆ రోజు నెహ్రూ వేసిన స్టెప్పే. 1948లో ఎవరు మర్చిపోకూడదు, జీప్ స్కాండిల్ నెహ్రూతో మొదలైంది. ఆజాద్ నెహ్రూను కలిసిన కొన్ని గంటల్లోనే ఆయన చనిపోయాడు. ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్లో తీసుకొచ్చిన వ్యక్తి నెహ్రూ. కాశ్మీర్ ఇష్యూని ఎక్కడ సాల్వ్ చేయకుండా యునైటెడ్ నేషన్స్కి తీసుకెళ్ళి అప్పచెప్పిన వ్యక్తి, వాళ్ళ చేతుల్లో పెట్టిన వ్యక్తి ఎవరంటే నెహ్రూనే. హిందూ గ్రోత్ రేటుని పూర్తిగా లోకి తీసుకొచ్చిన వ్యక్తి. అట్లాగే బెలూచిస్తాన్ని మద్దతు ఇవ్వండి అంటే రిఫ్యూజ్ చేసిన వ్యక్తి ఎవరు అంటే నెహ్రూనే. పాకిస్తాన్ సైడ్ వైపే టర్న్ తీసుకున్నాడు ఆయన. ఆయనే భారతరత్న బిరుదు ఇచ్చుకున్నాడు. చైనాని యుఎన్ సీటు కోసం మద్దతు తెలిపిన వ్యక్తి నెహ్రూనే. 1962 భారతదేశం చైనా యుద్ధం అప్పుడు ఈయన మెస్ చేసింది అందరికీ తెలిసిందే చైనాతో. ఎల్ఏసి అరుణాచల్లోని యాక్సెప్ట్ చేసింది నెహ్రూనే. ఇండస్ వాటర్ ట్రీటీ సంతకం పెట్టింది ఎవరు అంటే నెహ్రూనే. అలాగే షేక్ అబ్దుల్లాని విడుదల చేసింది ఎవరు 1964లో అంటే నెహ్రూనే. ఇవన్నీ చాలా ఉన్నాయి. సోమనాథ్ దేవాలయాన్ని రెస్టోర్ చేయకుండా అడ్డం పడింది ఎవరు అంటే నెహ్రూనే. అలాంటి నెహ్రూ ఆ రోజు తీసుకొచ్చినవి చాలా, వాటినన్నిటిని కూడా ప్రస్తుతం సరిదిద్దుతున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ. అందుకే అమెరికాకి భారతదేశంలో ఇమీడియట్గా రిజైమ్ చేంజ్ చేయాలి, పవర్ చేంజ్ చేసేయాలని అమెరికా ప్రయత్నిస్తోంది, యూకే ప్రయత్నిస్తోంది, నాటో ప్రయత్నిస్తోంది, చైనా ప్రయత్నిస్తోంది. ఎందుకంటే వాళ్ళ ఆటలు సాగనివ్వట్లేదు. భారతదేశం మీద కంట్రోల్ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ రూలింగ్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆటలు సాగేవి, ప్రస్తుతం వాళ్ళ ఆటలు సాగట్లేదు. ఎందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద అంత కోపం? ఎందుకంటే ముఖ్యంగా 30 మేజర్ డ్యామేజెస్ చేశాడా? నేను చదువుతాను, అవి డ్యామేజ్లా లేకపోతే దేశానికి ఉపయోగం అనేది చెప్పాలి. స్ట్రక్చరు సివిలైజేషన్ పరంగా చూసుకుంటే యూపీఐ క్యాష్లెస్ పేమెంట్స్ తీసుకొని వచ్చాడు, డిమానిటైజేషను, జిఎస్టీ రోల్అవుటు, ఆధార్ లింకింగు, ఆర్టికల్ 370 రిమూవలు, రామ్ మందిర్ని కన్స్ట్రక్షను, ఈ ముంబై అహ్మదాబాద్కి బుల్లెట్ ట్రైన్ లాంటిది, కొత్త పార్లమెంటు బిల్డింగు, సిఏఏ ఎన్ఆర్సీని తీసుకురాబోతున్నారు, త్రిపుల్ తలాక్, ఎకానమీ రిఫార్మ్స్ కానీ చూసుకుంటే ఈ 11 సంవత్సరాల్లో ఫార్ములాసు, లేబర్ కోడ్సు, ఇథనాల్ బ్లెండింగు, బ్యాంక్ ఎన్పిఏ ఎంత తగ్గిపోయింది చూశారు. ఇప్పుడు అంత క్రాక్ డౌన్ అని చెప్పచ్చు. అట్లాగే బ్యాంక్రప్టసీ కోడు, ఇన్సాల్వెన్సీని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ, దళారు లేకుండా డైరెక్ట్గా పథకాలన్నీ కూడా ఎవరైతే లబ్ధిదారులో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయటము, కోల్ సెక్టర్ని ఓపెన్ చేయటము, మ్యానుఫ్యాక్చరింగ్ పుష్ ఇవ్వటం, డిఫెన్స్లో ముఖ్యంగా డిఫెన్స్లో స్పేస్ సెక్టర్ ఓపెన్ చేయటము, మేక్ ఇన్ ఇండియా. అట్లాగే సెక్యూరిటీ కానీ గవర్నెన్స్ కానీ గ్లోబల్ రూల్గా చూసుకుంటే సర్జికల్ స్ట్రైక్స్ అందరికీ తెలిసిందే, బాల్కోట్ ఎయిర్ స్ట్రైకు, అగ్నిపథ్ స్కీము, బోర్డర్లో రోడ్సు, టన్నల్సు, సరిహద్దుల్లో ఇవన్నీ తీసుకురావటము, న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ, ఎన్ఈపి, స్వచ్ఛ భారత్ మిషను, ఆయుష్మాన్ భారత్, ట్రాన్స్పరెంట్ ఎలక్టోరల్ బాండ్సు, G20 ప్రెసిడెన్సీ, వ్యాక్సిన్ అందరం చూసాం కరోనా టైంలో, డిప్లొమసీ, ఇవన్నీ తీసుకొచ్చినందుకు ఆయన ఇది భారతదేశానికి చేసిన డ్యామేజా బెనిఫిట్ అనేది చెప్పాలి. ఈరోజు రాజీనామా ప్రధానమంత్రి చేయాలని అడుగుతున్న వాళ్ళని అడగాలి. చాలా క్లియర్ కట్గా కాంగ్రెస్కి బీజేపీ ఇంకో తేడా కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ని ఎన్నుకునేటప్పుడు మనం చూసాము,
విదేశీయులు స్థాపించిన బ్రిటిషర్ స్థాపించిన కాంగ్రెస్కి ప్రస్తుతం ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు? ఎప్పుడు ఒకే తరం ఫ్యామిలీ మెంబర్సే. ప్రస్తుతానికి మల్లికార్జున్ ఖర్గే పేరు తెర మీదకి తెచ్చినా కూడా వెనకుండి నడిపిస్తున్నది ఎవరో అందరికీ తెలిసిందే. కానీ బీజేపీ ఇది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అందరికీ తెలిసిందే. బీజేపీకి లేకపోతే జనసంఘ్ ఫౌండర్ అని చెప్పచ్చు. ఆయన వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వ్యక్తి. బీజేపీ మనం ప్రెసిడెంట్లను చూసుకుంటే కనుక గతంలో అటల్జీ మధ్యప్రదేశ్, ఎంఎం జోషి మురళీ మనోహర్ జోషి ఉత్తరప్రదేశ్, ఎల్కే అద్వానీ గుజరాత్, కే థాకరే మధ్యప్రదేశ్, లక్ష్మణ్ తెలంగాణ, కృష్ణమూర్తి తమిళనాడు, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్, రాజ్నాథ్జీ ఉత్తరప్రదేశ్, గడ్కరీ మహారాష్ట్ర, అమిత్ షా గుజరాత్, నడ్డా హిమాచల్ ప్రదేశ్, ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా ఎన్నికైన నితిన్ నబీన్ ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినవాడు. చాలా భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వారు, అన్ని కులాల వాళ్ళు వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు వీళ్ళని చూస్తూనే ఉన్నాం మనం లిస్ట్ అంతా కూడా. అందుకే బీజేపీ నేను చెప్పాలంటే ట్రూగా పాన్ ఇండియా పార్టీ అని చెప్పచ్చు. ఓన్లీ పార్టీ ఎక్కడ అవుట్ సైడర్స్ లేకుండా స్వదేశంలో ఉన్న వాళ్ళకే నేషనల్ ప్రెసిడెంట్ ఇవన్నీ కల్పించిన పార్టీ. సో నితిన్ నబీన్ ఈయన యునానిమస్గా 37 సెట్స్ ఆఫ్ ప్రపోజల్ మొత్తం భారతదేశం నుంచి కూడా ఆయన్ని యునానిమస్గా బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ కింద ఎన్నుకునే బీజేపీ ప్రెసిడెంట్ కింద బీజేపీకి నూతనంగా ఎన్నికైన ఈ నితిన్ నబీన్కి శుభాకాంక్షలు చెప్తూ ముందు ఎన్నో గోల్స్ ఉన్నాయి ఆయనకి. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్, తమిళనాడు లాంటి ఎలక్షన్స్, కేరళ, అస్సాము ఇవన్నీ ఉన్నాయి. ముళ్ళబాటే వీటినన్నిటిని కూడా ఛేదించుకొని వస్తాడని ఆశిద్దాం. థ్యాంక్ యూ.